ఈరోజు దేవుని వాగ్దానము లోకాసువార్త 11 అధ్యాయము 9వ వచనం. అటువలే మీరును అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడు మీకు తీయబడును. అడుగు ప్రతి వానికి ఇవ్వబడును, వెదకు వానికి దొరుకును, తట్టు వానికి తీయబడునని మీతో చెప్పుచున్నాను. ఇక్కడ మన దేవుని వాక్యలో చూసుకున్నట్లయితే వెదకుడి మీకు దొరుకును, వెదుకు వానికి దొరుకును. దేన్ని వెతకమంటున్నాడు దేవుడు అంటే మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనంలో ఉంటుంది, మొదట నా రాజ్యమును నీతిని మొదట వెదుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. దేవుడు అంటున్నాడు, నన్ను వెతికితే మీకేం కావాలో అది దొరుకుతుంది అంటున్నాడు. అందుకే సొలొమోను భక్తుడితో దావీదు అంటాడు కదా, అయ్యా ఆ దేవుడు నీకు ప్రత్యక్షం అవ్వాలంటే నీ పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో ఆయన వెతికి చూడు, ఆయన నీకు ప్రత్యక్షం అవుతాడు అని. నిజమే, సొలొమోనుకు ప్రత్యక్షమయ్యాడు దేవుడు. ఏం కావాలి సొలొమోను అని అడిగితే జ్ఞానం వివేకం అడిగాడు, కానీ దేవుడు అన్నీ ఆయనకి ఇచ్చినట్లు మనం చూస్తాం. నువ్వు వెతకాల్సింది వెతికితే దొరకాల్సినవన్నీ నీకు దొరుకుతాయి. కాబట్టి ఈ రోజు నుంచి ఆయన వెతకటం